హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో ఒక ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము, జాతీయ చలనచిత్ర పురస్కారాలకి సంబంధించి. సో ఇక్కడ ఈ టాపిక్లో భాగంగా ఒక్కొక్క చిత్రం కానివ్వండి కేటగిరీ వైజ్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం తప్పనిసరిగా ప్రశ్న లేదా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూడండి. సో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా చలనచిత్ర రంగానికి సంబంధించిన పురస్కారాలపైన, అందులోనూ భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పురస్కారాలు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటాయో మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అయితే అకాడమీ అవార్డ్స్ లేదా ఆస్కార్ పురస్కారాలపైన, మన భారతదేశం విషయానికి వస్తే జాతీయ చలనచిత్ర పురస్కారాలపైన పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆగస్టు 1, 2025 రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఏవైతే ఉంటాయో అందులో జాతీయ స్థాయిలో మరియు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిత్రాలు ఏవైతే ఉంటాయో ఏ పురస్కారాలు సాధించాయి ఇవి చూస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం బేసిక్ చూడాలి. అసలు ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని ఎవరు అనౌన్స్ చేస్తారు, ఈసారి జ్యూరీ చైర్పర్సన్ ఎవరు, ఇటువంటివి మనం చూద్దాము. 1954లో ఈ పురస్కారాలు ప్రారంభమైనాయి. సో జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఏ సంవత్సరం నుండి ప్రకటిస్తున్నారంటే 1954. ఓకేనా? ఇప్పుడు 71st ఎడిషన్. ప్రతి సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కార గ్రహీతలకు పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇవ్వడం అంటే ప్రతిష్టాత్మకం కదా. మరి ఈ పురస్కారాలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలు ఎవరి ఆధ్వర్యంలో ఈ పురస్కారాల ఎంపిక కానీ ఇవన్నీ జరుగుతాయంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. ఇక పురస్కారము, ఈ పురస్కార గ్రహీతలకు ఏమిస్తారో స్వర్ణ కమలం, గోల్డెన్ లోటస్ లేదంటే రజత కమలం, సిల్వర్ లోటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం పురస్కార గ్రహీతల గురించి మనం చూస్తాం. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రము ఏమొచ్చింది, మరి అవన్నీ కూడా ఎంపిక చేయడానికి ఒక జ్యూరీ అనేది ఉంటుంది కదా. ఆ జ్యూరీ కనుక తీసుకుంటే ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో జ్యూరీ చైర్మన్గా ఆశుతోష్ గోవారికర్ గారు, అదే నాన్ ఫీచర్ కేటగిరీ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ జ్యూరీకి సంబంధించి చైర్పర్సన్గా పి శేషాద్రి గారు ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ కాన్సెప్ట్ ఎక్కడైతే ఉంటుందో పోటీ పరీక్షల కోణంలో ఏవైతే అడుగుతారో ఆ పాయింట్స్ అన్నీ కూడా చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైతే అవసరమో అక్కడ ఎక్స్ప్లెనేషన్ మ్యాక్సిమం ఇస్తాను. కానీ ఇక్కడ ఈ టాపిక్ మనం గుర్తుంచుకోవాల్సిన టాపిక్. పోటీ పరీక్షలో చూడండి, కొన్ని టాపిక్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, క్వశ్చన్ ఎలా అడిగినా రాస్తాము. కానీ కొన్ని క్వశ్చన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ కాకుండా ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటాము. అంటే గుర్తుంటేనే సమాధానాన్ని గుర్తించగలుగుతాం. ఇది అదే కేటగిరీకి సంబంధించింది. సో ఉత్తమ చిత్రం ఏంటి, ఉత్తమ నటుడు ఎవరు జాతీయ స్థాయిలో, ఉత్తమ నటి ఎవరు, మరి తెలుగుకు సంబంధించి ఏ చిత్రం ఉత్తమ చిత్రం, ఇవన్నీ కూడా కాన్సెప్ట్తో కూడుకున్నవి కాదు, గుర్తుంచుకోవాల్సినవి. 1కి 2, 2కు 4 సార్లు రివైజ్ చేస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ని గుర్తించగలుగుతాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో అన్నీ చూడండి. సో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీతలను ప్రకటించింది. ఈ అవార్డులను త్వరలో డేట్ డిసైడ్ చేస్తారు. త్వరలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పురస్కార ప్రదాన వేడుక జరుగుతుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి 71st ఎడిషన్లో ఉత్తమ చిత్రం ఏంటి, అండ్ ఇక్కడ చిత్రాలన్నీ కూడా 2023 సంవత్సరానికి సంబంధించినవి. 2023 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు 2025 సంవత్సరం ఆగస్టు 1న ప్రకటించారు, గుర్తుంచుకోండి. సో ఉత్తమ చిత్రం వచ్చేసేసి జాతీయ స్థాయిలో నేషనల్ వైడ్గా 12th ఫెయిల్, మంచి ఇన్స్పిరేషనల్ మూవీ. చాలామంది ఆస్పిరెంట్స్ ఆ సినిమాని అందరూ చూసే ఉంటారు ఇప్పటికే. సో ఒక అద్భుతమైన చిత్రము, మనకి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది మూవీ. ఒక ఆస్పిరెంట్ పడే కష్టాలు కానివ్వండి, ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వస్తాడు, అలాంటివి. ఓకేనా? నెక్స్ట్ ఉత్తమ నటులు ఈ సంవత్సరం మనకి 2 చూస్తున్నాము. సో షారుఖ్ ఖాన్ ఏ సినిమాకి, జవాన్ హిందీ మూవీకి. నెక్స్ట్ విక్రాంత్ మాసే 12th ఫెయిల్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఉత్తమ నటి విషయానికి వస్తే ఒకరే ఉన్నారు, రాణి ముఖర్జీ. ఏ చిత్రానికి అంటే మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రానికి. మ్యాక్సిమం అన్ని హిందీ చిత్రాలు ఇప్పటివరకు అయితే.
ఇక ఉత్తమ దర్శకుడు కనుక చూస్తే సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ హిందీ. ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం వచ్చేసి హిందీలో మనం రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ. ఇక జాతీయ సామాజిక విలువలు ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది అంటే సామ్ బహదూర్ హిందీ. ఉత్తమ సంగీత దర్శకుడు వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్. తన వచ్చేసి ఏ మూవీకి అంటే వాతి తమిళం. సో తమిళ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో. ఇక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చేసేసి సో పురుషుడు ఎవరు పివిఎన్ఎస్ రోహిత్ బేబీ మూవీ తెలుగు. ఇక స్త్రీ వచ్చేసేసి శిల్పారావు జవాన్ సినిమాలో సో హిందీ. ఇక ఉత్తమ ఎడిటింగ్ ఎవరికి అంటే మలయాళం చిత్రానికి గాను పూకాలం. ఇక ఉత్తమ ఛాయాగ్రహణము ది కేరళ స్టోరీ హిందీ. ఉత్తమ బాలల చిత్రము మరాఠీ చిత్రం నాల్టు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు ఉత్పల్ దత్తా అసామీ. ఇక తెలుగు సినిమాలకు సంబంధించి చూద్దాము. మనకు పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమాలు ఏంటో చూడాలి, మన తెలుగుకి సంబంధించి చూడాలి. మిగతా అన్ని భాషలు మనకు అవసరం లేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తమ తెలుగు చిత్రం వచ్చేసి భగవంత్ కేసరి. ఇది కూడా మంచి సందేశాత్మక చిత్రమే. ఒక అమ్మాయిని ప్రోత్సహించే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూడవచ్చు. సో నందమూరి బాలకృష్ణ గారు నటించిన చిత్రము శ్రీలీల. ఓకేనా. సో ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ హనుమాన్ మూవీ అద్భుతమైన చిత్రము. స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ. సో ఉత్తమ స్క్రీన్ ప్లే బేబీ మూవీ సాయి రాజేష్ నీలము. ఇక ఉత్తమ గీత రచన ఊరు పల్లెటూరు పాట బలగం సినిమా కాసర్ల శ్యామ. ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి గాంధీ తాత చెట్టు చిత్రము. ఇక ఉత్తమ యానిమేషన్ మరియు ఎఫెక్ట్స్ గాను హనుమాన్ చిత్రం అద్భుతం. ఇక నాన్ ఫీచర్ విభాగాన్ని కనుక చూస్తే నాన్ ఫీచర్ కేటగిరీ ఓకేనా శేషాద్రి జ్యూరీ చైర్పర్సన్ అన్నాను కదా. సో ఉత్తమ నాన్ ఫీచర్ చిత్రము ది ఫ్లవరింగ్ మ్యాన్ హిందీ చిత్రము. ఉత్తమ డాక్యుమెంటరీ ఇంగ్లీష్ హిందీ తెలుగులో వచ్చిన గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్. సో ఉత్తమ స్క్రిప్ట్ నాన్ ఫీచర్ కేటగిరీ. ఉత్తమ సంగీత దర్శకుడిని కనుక అబ్జర్వ్ చేస్తే నాన్ ఫీచర్ కేటగిరీలో ది ఫస్ట్ ఫిల్మ్ హిందీ. ఉత్తమ ఎడిటింగ్ నాన్ ఫీచర్ కేటగిరీ మూవింగ్ ఫోకస్ ఇంగ్లీష్. ఉత్తమ సౌండ్ డిజైన్ దుందగిరికే పూల్ హిందీ చిత్రము. ఉత్తమ సినిమాటోగ్రఫీ నాన్ ఫీచర్ లిటిల్ వింగ్స్ తమిళము. ఉత్తమ దర్శకత్వం నాన్ ఫీచరు పీయూష్ ఠాకూర్ ది ఫస్ట్ ఫిల్మ్ హిందీ. ఇక ఇతర భాషా చిత్రాలకు సంబంధించి కనుక అబ్జర్వ్ చేస్తే ఉత్తమ తమిళ చిత్రం పార్కింగ్. ఓన్లీ చిత్రాలు చూడండి, కేటగిరీస్ అన్నీ అవసరం లేదు. ఓకేనా. ఉత్తమ కన్నడ చిత్రం కందీలు. ఉత్తమ హిందీ చిత్రం ఖతల్. ఉత్తమ అస్సామీ చిత్రం రొంగటప్పు. ఉత్తమ గుజరాతీ చిత్రం వష్. ఉత్తమ బెంగాలీ చిత్రం డీప్ ఫ్రిడ్జ్. ఉత్తమ గారో చిత్రం రిమ్డో గిట్టంగా. ఉత్తమ థాయ్ ఫేక్ చిత్రము పైటాంగ్. ఇక ప్రత్యేక గుర్తింపు స్పెషల్ మెన్షన్స్ వేటికి సంబంధించి అంటే నేకల్ క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ మలయాళంకి గాను, ది సీ అండ్ 7 విలేజెస్ ఒడియాకి గాను, అండ్ యానిమల్ హిందీ మూవీ ప్రత్యేక గుర్తింపు ఫీచర్ ఫిల్మ్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్.